హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ గురించి వీడియో చేస్తున్నానండి. అవి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోస పిండితోనే మనం గుంత పొంగనాలు వేసుకుందామండి. ఆ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఎలా వస్తాయో చూద్దామండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్దాము. గుంత పొంగనాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ క్యారెట్ తురిమి పెట్టానండి, కొంచెం దిల్ లీవ్స్ అండి, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఉంది దోసపిండి. దోసపిండి మరీ గట్టిగా కాకుండా ఇలాగా లిక్విడ్ లాగా ఉండాలండి కొంచెం. ఇప్పుడు దీనిలో ఈ పిండిలో మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేద్దామండి. వేసేసి కలుపుకుందాం. దోసపిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదండి, ఇవన్నీ వేసాక కొంచెం చప్పదనం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, సాల్ట్ వేసుకొని వేసుకోండి. మళ్ళీ సాల్ట్ మీరు ఎక్స్ట్రా వేస్తే ఉప్పగా అయిపోతుంది, అందుకోసం ముందే చూసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుదామండి. చాలా బాగా కలపాలండి, ఎందుకంటే పిండి ఇది ఇలా కలిపితేనే గుంత పొంగనాలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం ఇలా అనండి, బబుల్స్ వస్తాయి మధ్యలో, పిండి మధ్యలో అలా బబుల్స్ వస్తే స్పాంజీగా క్రిస్పీగా వస్తాయండి. చూసారు కదా, ఇలా కలిపేసుకుని బాగా కలుపుకోండి. అవిగోండి బబుల్లా కనిపిస్తున్నాయి కదా, బబుల్స్ వచ్చినాయి కదండి, చూసారు కదా, అవిగోండి బబుల్స్ ఇలా రావాలండి బబుల్స్. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో. ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం కదండి, పొయ్యి పైన బాండి పెట్టుకుందాం, గుంత పొంగనాలు బాండి. దీనిలో ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఎంతెంత ఆయిల్ కావాలో అంతంత ఆయిల్ వేసుకుందాం. మ్యాక్సిమం తక్కువ వేసుకోండి, బ్రేక్ఫాస్ట్ కదా, పొద్దున్నే ఆయిల్ ఫుడ్ కన్నా ఇలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. దీనిలోనే మనం నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఈ నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని చేసుకోండి, అది హెల్త్కి మంచిదే కదా. ఇలా వేసానండి. పొయ్యిని కొంచెం మీడియంలో పెడుతున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పిండిని తెచ్చి వాటిల్లో వేసేసుకున్నామండి నెమ్మదిగా. పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి, ఏమవదు. చెప్పాను కదండి, దిల్ లీవ్స్ మనకి హెల్త్కి మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది. బ్లడ్ అవి లేని వాళ్ళు మంచిగా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని. నెక్స్ట్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి, పిల్లలకి పాలు ఇస్తారు కదా, వాళ్ళకి ఈ దిల్ లీవ్స్ తింటే పాలు పడతాయండి బాగాను. పొయ్యినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి వేసినంతసేపు, లేదంటే మాడిపోతుంది, ఒకలాగా ఇదిగా వచ్చి. నీట్గా ఇలా వేసేసుకోండి, మరీ ఫుల్గా వేసుకోవద్దండి. మనం తిప్పేటప్పుడు అది లోపలికి వెళ్ళవు, టర్న్ చేస్తాం కదా మళ్ళీ కాలిన తర్వాత, అందుకోసం ఫుల్గా వేసుకోవద్దు, ఇలా వేసుకోండి. ఇవి మనం ఇప్పుడు మూత పెట్టి దీనిపైన ఇప్పుడు మూత పెట్టి పొయ్యిని మీడియంలో పెట్టుకుందామండి. మీడియంలో పెట్టుకుని కాల్చుకుందాము. ఒక 3 minutes తర్వాత మళ్ళీ తీసి తిప్పుకుందామండి. చూసారు కదండి, మంచిగా ఇదైనాయి. ఇప్పుడు వీటిని మనం టర్న్ చేసుకుందామండి. ఫోర్క్తో అయినా టర్న్ చేసుకోవచ్చండి. ఇలా టర్న్ చేసుకోవాలండి. మొత్తాన్నిటిని టర్న్ చేసేసుకున్నాం.
చూసారు కదండి, మొత్తం టర్న్ చేసేసుకున్నాను. టర్న్ చేసేసుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. మీడియంలోనే పెట్టండి పొయ్యిని. 2 మినిట్స్ అయిపోయిందండి. మంచిగా వేగిపోయినాయండి, క్రిస్పీగా స్మూతీగా ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నామండి దాన్ని. మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇలాగే మిగిలిన కూడా వేసేసుకుందాము ఆయిల్ వేసుకొని. వేసేసుకుని మూత పెట్టేసుకున్నామండి. చూసాను కదండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, లోపల మెత్తగా స్పాంజీ లాగా, ఇవన్నీ పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో చూసారు కదండి. బ్రేక్ఫాస్ట్కి ఈ గుంత పొంగనాలు, ఒకరోజు దోశలు వేసుకుంటే ఒకరోజు గుంత పొంగనాలు వేసి మీ పిల్లలకి పెట్టండి, తింటారు చక్కగా అండి. హెల్దీ ఫుడ్ కూడా. ఇందులో మనం ఆకుకూరలు వేసాము, నెక్స్ట్ క్యారెట్ వేసాము, ఏ విటమిన్, ఉల్లిపాయ కూడా హెల్త్కి మంచిదే కదండి. చక్కగా చేసి పెట్టండి మీ పిల్లలకి, మీరు చక్కగా తినండి. చట్నీ, దోశ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ టిఫిన్. చూసారు కదండి గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.